వేములవాడలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్. సంతోష్, మహాశివరాత్రి వేడుకలు దక్షిణ కాశీగా విరాజిల్లే వేములవాడ రాజన్న క్షేత్రంలో అత్యంత అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయి. మనం విజువల్లో గమనించవచ్చు. లక్షలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ మహాశివుని దర్శించుకొని ఆయన ఆశీస్సులు, ఆయన దీవెనలు పొందేందుకు పెద్ద ఎత్తున తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడికి తరలి వచ్చారు. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు జరిగే పూజలు కనుక చూసినట్టయితే మహాలింగార్చన కార్యక్రమం, అనువంశిక అర్చకుల చేత మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది. అర్ధరాత్రి లింగోద్భవ కాలం ఉంటుంది. దీనికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం వాళ్ళు ఇద్దరు రానున్నారు. అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లన్నీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? మాది హుజురాబాద్. ఎవ్రీ ఇయర్ వస్తాము. బట్ నేను నైట్ వచ్చి ఇక్కడ ఆల్టరింగ్ చేశాము. జనం బాగున్నారు. దర్శనం కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఓకే, మీరు చెప్పండి. సేమ్ మా హస్బెండ్ హుజురాబాద్ నుంచి వచ్చాము మేము. ఎన్నేళ్ళైందమ్మా రావట్టి? నేను మొన్న వచ్చిన 15 రోజులు అవుతుంది వచ్చేసరికి. మొన్న వచ్చిన మళ్ళీ ఇవాళ నా చిన్న కొడుకుతోటి వచ్చిన. ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అయితే వస్తూ ఉన్నారు. అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ల ఏర్పాటు కావచ్చు, క్యూ లైన్లలో మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు, ఇవన్నీ అయితే ఏర్పాటు చేశారు. అయితే రాజన్న ఆలయ విశిష్టానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకతను కనుక చూసినట్టయితే అన్ని ఆలయాల్లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ మహాలింగార్చన కార్యక్రమం జరుగుతుంది. కామదహనం తర్వాత 3 రోజులకు ఇక్కడ స్వామివారి కళ్యాణం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడైతే కోడె కట్టడం అనేది ఒక ప్రత్యేకత. స్వామివారికి నిజకోడను సమర్పించలేని వారు పేద భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక చెంబెడు నీళ్లు, పిడికెడు విభూతి ఇస్తే కుష్ అనే ఒక సామెత ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. దీనికి సంబంధించి మనం ఒక్కసారి విజువల్లో చూడొచ్చు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనది కోడె కట్టడం. కోడెను కడితే తమ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వేములవాడ రాజన్న, కోడె ముక్కులవాడు కొంటెమాయలుడు అని చెప్పేసి ఆ స్వామివారికి ఒక పేరు ఉంటుంది. కోడె మొక్కును సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనేది ఒక ప్రతీతి ఉంది. ఇక్కడ మరో భక్తుడు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ షాద్నగర్ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఈసారి ఏర్పాట్లు చాలా బాగా చేశారు. మేడారం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయింది, కానీ ఈసారి ఏర్పాట్లు ఇక్కడ చాలా బాగా చేశారు. మేడారం అప్పుడు కూడా వచ్చారు? మేడారం కూడా వెళ్ళాము మొన్న. మేడారం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయింది, కానీ ఈసారి ఏర్పాట్లు బాగా చేస్తారు. ఆ తప్పును దృష్టిలో పెట్టుకున్నట్టున్నారు గవర్నమెంట్, అందుకనే ఇప్పుడు జగ్గాసాగర్ మెట్పల్లి మండలం జగ్గాసాగర్. మంచిగా ఉన్నాయి, చాలా బాగుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో స్వామివారి దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు. మనం ఒకసారి విజువల్లో గమనించవచ్చు. కోడి దర్శనం కావచ్చు, క్యూ లైన్లను కావచ్చు, క్యూ లైన్లో ఎక్కడ ఇబ్బంది కలగకుండా దాదాపు ఒక 100 కిలోమీటర్ దూరం నుంచి కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. దాదాపు 3 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారనే ఒక అంచనా ఉంది. అంతకంటే ఎక్కువ రొటీన్ రద్దీ 1 లక్ష మంది భక్తులు ఉంటారు. అంతకంటే ఎక్కువ మంది భక్తులు వచ్చినా కూడా తట్టుకునే విధంగా ఇక్కడ అధికారులు అయితే ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాదం కోసం దాదాపు 2.5 లక్షల లడ్డూలను కూడా తయారు చేశామని చెప్పేసి ఆలయ అధికారులు చెప్పారు. అటు అధికారులు, ఇటు అనధికారులు, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు వీళ్ళందరూ రావడంతో ఒకవైపు భద్రత ఏర్పాట్లు, ఇంకోవైపు ఆలయ పునర్నిర్మాణ పనులు సాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ అయితే మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. క్యూ లైన్లు భారీగా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో నుంచి పెద్ద ఎత్తున భక్తులైతే వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. మరో భక్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? కొరుట్ల మండలం. ప్రతి సంవత్సరం వస్తాం మేము. ప్రతి ఇయర్ వస్తాం. మేము నైట్ వచ్చాం. నైట్ 9 గంటలకు వచ్చాం. 9 గంటలకు వచ్చి ఇప్పుడు దర్శనానికి వస్తున్నాం. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి తెలంగాణ ఒకటే కాకుండా ఆంధ్రప్రదేశ్, అటు ఛత్తీస్గఢ్, ఇటు కర్ణాటక నుంచి భక్తులు ప్రత్యేకంగా శివరాత్రి రోజు ఇక్కడికి వస్తారు. వాళ్ళు శైవ భక్తులంతా ఇక్కడికి ప్రత్యేకంగా వస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న శివదీక్ష అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉన్నారు. వాళ్ళు కాలినడకన పాదయాత్రగా ఇక్కడికి భక్తులు వస్తారు. శివదీక్ష తీసుకొని, మండల దీక్ష 41 రోజులు దీక్ష తీసుకొని కాలినడకన వచ్చే భక్తుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే ఆలయ అధికారులు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.